అందరికీ వందనాలండి. ఈరోజు మా ఊరు చెరువును మీకు పరిచయం చేస్తాను. వర్షాలు లేక చెరువు ఎంతవరకు నిండలేదు. రాండి మనం చూస్తే. ఇది మా ఊరు శ్మశాన వాటికి. ఇది చూస్తున్నారండి, అది శ్మశాన వాటిగా. అది మా ఊరు శ్మశాన వాటిగా. చెరువు చూద్దాం రండి. ఈ సంవత్సరం దేవుడు ఎందుకో కానీ పోయిన సంవత్సరం ఈ టైం కల్లా చెరువులు నిండినాయి. రైతులు మంచిగా వ్యవసాయాలు చేశారు. పొలాలు కూడా చాలా వరకు వచ్చినాయి. ఈ సంవత్సరం ఏం జరిగింది అని తెలియదు కానీ చెర్లలో నీళ్ళు లేని పరిస్థితి. అవునండి, చెర్లలో చుక్క నీళ్ళు లేకుండా పరిస్థితి. కనీసానికి ఆ కోపులు కూడా నిండలేదు. చూద్దానండి. ఇది మా ఊరు కొండారెడ్డి చెరువు అంటారు. ఇది కొండారెడ్డి చెరువు అంటారు మా ఊరు. అంటే ఆ కాలంలో, కాకతీయ కాలంలో కొండారెడ్డి దొర అనేటైనా ఈ చెరువు కట్ట పోపించి ఇక్కడ చెరువు తీపిచ్చినని మా పెద్దవాళ్ళు అంటుంటారు. మేమే చూడలేదు కానీ ఇది మొత్తం చెరువు అండి. చూస్తున్నది, కానొస్తున్నది మొత్తం చెరువు. చూడండి, కానొచ్చేది మొత్తం చెరువు. చాలా పెద్ద చెరువు. కానీ ఎందుకు ఏం జరిగిందని కానీ మబ్బులైతే అసలు మేఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ మబ్బులు పడుతున్నాయి కానీ వర్షం అయితే మాకు ఆడబడట్లేదు. చెరువులు కట్టెక్కుదారండి. ఈ సంవత్సరం ఏందో తెలియట్లేదు పరిస్థితి. కాలం అయిద్దో కాదో మాకు తెలియట్లేదండి. వరి పొలాలు అయితే నాట్లు పోసినాం. వరి నారు పోసి అలాగనే ఉంచినాం కానీ వరి పొలాలు చేసేది లేదు. ఇది మీ కట్ట, ఇది కొండారెడ్డి చెరువు కట్ట అంటే. కట్ట ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. రాని పిలిచి చూద్దాం. కట్ట మించి మనం చూస్తే మొత్తం మనకి కానొస్తుంది. ఇది కట్ట అండి. కట్ట ఎక్కినాం మనం పైకి. కట్ట ఎక్కినాక చూడండి, ఇది చెరువు. ఈ చెరువు చూడండి, అది చూడండి. గుంట్లలో కొన్ని నీళ్ళే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా చెరువు అలుగుబడేది. అవునండి, ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా చెరువు అలుగుబడేది. సంవత్సరం చుక్క నీళ్ళు లేవు. ఎక్కడ పరిస్థితి అసలు ఎంత దారుణంగా అయిపోద్ది అనుకోలేదు కాలం. అసలు ఎందుకు ఇలా దేవుడు ఎందుకు కరుణించట్లేదు మరి తెలియదు. మన కొద్దిగా ముందుకు పోయి ఆ చెరువు పరిస్థితి ఇక్కడ చూద్దాం. ఇది మా ఊరు చెరువు అండి. చాలా బాగుంటుంది. ఇంకా మా ఊరిలో పెద్ద చెరువు కూడా ఒకటి ఉంది. దాన్ని కూడా చూపిస్తాము ఒకరోజు. చూద్దాం రండి. ఇప్పుడు మన కట్ట మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది కట్ట మీద వెళ్తున్నాం. కట్ట మీద వెళ్తున్నాం అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి నీళ్ళు కొన్ని ఉన్నాయా. ఆ గుంటలు కూడా నిండలేని పరిస్థితి నీళ్ళు. అవునండి, ఆ గుంటలు కూడా నిండలేదు. ఇటు చూడండి, ఈ మొత్తం చెరువు కింద పొలాలు. ఆ పొలాలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. పొలాలలో ఒక నార్లు పోసి నార్లు మొత్తం అలాగనే ఉన్నాయి. మనకి కానొస్తుంది. ఇది వరి పొలం నారు. మనకి అక్కడ దూరాలు ఉంది. నార్లు చూడండి, నార్లు పోసి ఉన్నాయి. కానీ నార్లు ఎంతో ఉన్నాయి పరిస్థితి. నార్లు అయితే వచ్చినాయిలే కానీ కట్ట కింద ఇది మనకి చెరలో నీళ్ళు లేకపోవటం వల్ల వరి పొలాలు ఏందో కానీ అర్థం కావట్లేదు. దున్నీయటానికి కూడా రైతులు భయపడుతున్నారండి. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. మనం ఏం లేదు, చేసేది లేదు. దేవుడు ఏం చేస్తాడో చెప్పలేం. కాబట్టి ఈ చెరువు విషయాల్లో మనందరం, ఈ చెరువు ఎలాగుండదు, మనం చేసేది ఏం లేదు. ఇదండి మా ఊరు చెరువు. ఈ చెరువుని బట్టి మీరు కూడా ఆలోచించండి. ఇదండి ఫ్రెండ్స్ మా ఊరు చెరువు ఎలాగుంటుంది. ఇదమ్ము ఇంకోటి అయితే మా ఊర్లో చాలా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు చూపిస్తా. ఇది కొండారెడ్డి అని, రెడ్డి పరిపాలన అప్పుడు రెడ్డి కొండారెడ్డి అనేట ఆయన పోపించినట్ట. అందుకే దీన్ని కొండారెడ్డి చెరువు అని పెట్టారు. మా ఊళ్ళో సంత కూడా ఉంది. సంత కూడా చూపిస్తాను. మంచి ప్రకృతి అందమైన ప్రతి ఒక్కటి ఉన్నాయి. అవి మొత్తం చూపిస్తాను. అందరికీ వందనములండి.